నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. జూలై మంత్కి సంబంధించి విజయవాడ సరౌండింగ్స్ కృష్ణా జిల్లాలో ఉండే మొత్తం బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీలో బెస్ట్ ప్రాపర్టీస్కి ఈ వీడియో చేస్తా ఉన్నాం అండి. సో అంటే మనకి విజయవాడ సరౌండింగ్ ఏలూరు అటు సైడ్ కూడా చేస్తా ఉన్నాం, హనుమాన్ జంక్షన్ అవి. జూన్ మంత్లో ఏలూరు అండ్ సరౌండింగ్స్ విజయవాడ కన్నా ఒక 2-3 ప్రాపర్టీలు ఎక్కువే చేసామండి. సో చాలామంది అటు వైపు అంటే తక్కువలో ఒక 25-35 ల్యాక్స్లో వచ్చే బిల్డింగ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈసారి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఓపెన్ ల్యాండ్స్, అలాగే ఇండివిజువల్ హౌసెస్, అలాగే 2 BHK 3 BHK ఫ్లాట్స్ మొత్తం అన్నీ వీడియో చేద్దామండి. ఆల్మోస్ట్ ఒక 40 ప్రాపర్టీస్ వరకు ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్లు అలాగే బిల్డింగ్స్ గురించి చెప్తున్నాం, తర్వాత 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి కంచికిచర్ల దగ్గర అండి, గొట్టుముక్కల మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ 968 గజాలండి, నార్త్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 78,78,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13 అండి. సో అటు పక్క ఇప్పుడు కోర్ క్యాపిటల్ అది పెరుగుతూ ఉంది. కంచికిచర్ల వైపు చాలా మంచి బిజినెస్ జరుగుతూ ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ, మిస్ అవ్వద్దు. తర్వాత పెదకాకాని కొప్పురావూరు దగ్గర అండి, పెదకాకాని కొప్పురావూరు దగ్గర 145 గజాల G+1 హౌస్ అండి, వెస్ట్ ఫేసింగ్ హౌస్. రిజర్వ్ ప్రైస్ కేవలం 37,58,000 అండి. జూలై 22 EMD లాస్ట్ డేట్ అండి. తర్వాత చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది. సింగనగర్ ఇందిరానాయక్ నగర్ అంటారు, అంటే నందమూరి నగర్ పక్కనే ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సింగనగర్ ఫ్లైఓవర్కి ఇటు సైడ్ ఉండే ఏరియా అనమాట. 100 గజాల G+1 బిల్డింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. రిజర్వ్ ప్రైస్ 48 లక్షలు అండి. చాలా మంచి ప్రాపర్టీ. ఆక్షన్లో కూడా కొంచెం ఎక్కువ పోయే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత ప్రాపర్టీ వచ్చేసరికి కొండపల్లిలో అండి, హైవే ఫేసింగ్ అండి. ఇది కోల్డ్ స్టోరేజ్ది. కొండపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్ కోల్డ్ స్టోరేజ్ అండి. 8,905 గజాలండి, వెస్ట్ ఫేస్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 7,60,00,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 20 అండి. తర్వాత విజయవాడ ఆటో నగర్లో సాయి హోటల్కి దగ్గరలో 289 గజాల G+2 బిల్డింగ్ అండి. ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ. 289 గజాల ఈస్ట్ ఫేస్ G+2 అండి. రిజర్వ్ ప్రైస్ 1,58,88,000 అండి. జూలై 15 EMD లాస్ట్ డేట్ అండి. తర్వాత తెనాలిలో అండి, ఇండస్ట్రియల్ ఏరియా బ్యాక్ సైడ్ వస్తుంది. తెనాలిలో 174 గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ అండి. 174 గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ అండి. సో తెనాలిలో ప్రాపర్టీలు అసలు ఉండలేదు, వచ్చినట్టు అయిపోతుంది. అంటే నెక్స్ట్ టైం ఆక్షన్కి వెళ్ళే అవకాశం ఉండలేదండి అసలు తెనాలి ప్రాపర్టీస్. 174 గజాలు ఈస్ట్ ఫేస్ అండి. 28,27,000 రిజర్వ్ ప్రైస్ అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 13 అండి. తర్వాత ఏలూరు దగ్గర శనివారపేట అంటారండి, ఆ ఊళ్ళో 120 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 120 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 36 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. EMD లాస్ట్ డేట్ జూలై 13 అండి. తర్వాత ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అండి. ఓపెన్ ల్యాండ్ అంటే పొలాలు అడుగుతా ఉన్నారు కదా, కన్వర్షన్ పొలం. మైలవరం దగ్గర చంద్రాల అనే విలేజ్ అండి. 2 ఎకరాల 31 సెంటు, ఈస్ట్ అండ్ నార్త్ రోడ్లు ఉంటాయండి. కార్నర్ బిట్. చాలా మంచి ప్రాపర్టీ ఇది. 2 ఎకరాల 31 సెంట్ అండి. రిజర్వ్ ప్రైస్ 92,40,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 27 అండి. చాలా మంచి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు. తర్వాత హనుమాన్ జంక్షన్ దగ్గర అండి, చాలామంది ఆల్రెడీ విజిట్ చేశారు. సో చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. 405 గజాల ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ బిల్డింగ్ అండి ఇది. 405 గజాల బిల్డింగ్ అండి, హనుమాన్ జంక్షన్ దగ్గర బాపులపాడు అండి. రిజర్వ్ ప్రైస్ 62,35,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 22 అండి. తర్వాత కేసరపల్లి అండి, గన్నవరం దగ్గర కేసరపల్లి మెయిన్ రోడ్కి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. 159 గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ 53,22,000 అండి. హైవేకి చాలా దగ్గర అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 40-50 మీటర్స్ ఉంటుందంతే. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 13 అండి. చాలా మంచి ప్రాపర్టీ ఇది కూడా అండి. తర్వాత నందిగామ దగ్గర ముంగచర్ల విలేజ్లో అండి, హైవే ఫేసింగ్ 892 గజాలు ఉంది. ఇది వచ్చేసరికి హైవే ఫేసింగ్ ల్యాండ్ అండి. 48,98,000 రిజర్వ్ ప్రైస్ అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 22 అండి. తర్వాత సింగనగర్లో అండి 66 గజాల G+1 సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది అంతకుముందు చెప్పుకున్నాం. దీనికి వీధి సోల్ ఉందండి. 66 గజాల G+1 అండి, సౌత్ ఫేసింగ్ వీధి సోల్ ఉందండి. రిజర్వ్ ప్రైస్ 36,05,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 22 అండి. వీధి సోల్ అభ్యంతరం లేని వాళ్ళు ఈ ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. తర్వాత గొల్లపూడిలో కమర్షియల్ షాప్స్ ఒకటి 687 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 21 గజాలు ఇస్తారు. రిజర్వ్ ప్రైస్ 20,36,000 అండి. ఇంకొకటి ఫస్ట్ ఫ్లోర్ షాప్ అండి, అది 687 SFT వస్తుంది. అది వచ్చేసి రిజర్వ్ ప్రైస్ 18,34,000 అండి. కిందది గ్రౌండ్ ఫ్లోర్ 20,36,000, పైన 18,34,000 అండి. EMD లాస్ట్ డేటు జూలై 13 అండి. తర్వాత ఏలూరు రోడ్డు సీతారాంపురంలో అండి 300 గజాల నార్త్ ఫేసింగ్ అండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది, కాకపోతే రోడ్డు చిన్న రోడ్ అండి. 300 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. ఇది వచ్చేసరికి రిజర్వ్ ప్రైస్ 1,22,50,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 22 అండి.
తర్వాత కనుమోల్లో అండి, కనుమోల్లో ఓపెన్ ల్యాండ్స్ అండి, మొత్తం 3 ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి కనుమోల్లో. జస్ట్ ఇది హైవేకి ఒక 300 మీటర్స్ అట్లా ఉంటుందండి ల్యాండ్స్ ఇవి. దాంట్లో 220 గజాల ఓపెన్ ల్యాండ్ వచ్చేసరికి 21,45,700 అండి. 203 గజాలు వచ్చేసరికి 19,76,400 అండి. ఇంకొకటి పెద్ద బిట్ అండి 1259 గజాలు, అది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,02,00,000 అండి. ఈ రెండు పైన 220, 203 గజాలు కొంచెం రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు అండి. సో వాటి ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 14th అండి. 3 ల్యాండ్స్ అండి. తర్వాత చోడవరం అండి, పెదపులిపాకి దగ్గరలో, ప్రకృతి రిసార్ట్స్కి దగ్గరలో అండి 2 ఓపెన్ ల్యాండ్స్ వచ్చినాయి. ఒకటేమో నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ అండి, ఒకటేమో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అండి. 217 గజాలది 17,53,700 రిజర్వ్ ప్రైస్ అండి. 222 గజాలది 17,98,200 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 14th అండి. ఎక్కువ July 14th, 13th ఈ టైంలో ఎక్కువ ఉన్నాయండి. తర్వాత జగ్గయ్యపేట మండవ ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గరలో అండి, మొత్తం ఒక 15 ఫ్లాట్స్ ఉన్నాయండి. వేరు రిజర్వ్ ప్రైస్లో ఉన్నాయి, అవన్నీ మనలో మెన్షన్ చేస్తారు. 200 గజాల నుంచి 1,600 గజాల దాకా ఉన్నాయండి. జగ్గయ్యపేట నియర్ మండవ ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గరలో. వాటి ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th అండి, July 18th అండి. తర్వాత తెనాలి సుల్తానాబాద్ అండి. తెనాలి సుల్తానాబాద్లో ఇది వీధి సోల్ ఉందండి, పడమట వీధి సోల్ ఉంది, కాకపోతే రేట్ బాగా తగ్గింది. 260 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. తెనాలి సుల్తానాబాద్ అండి, పడమర వీధి సోల్ ఉందండి. అటా ఇటా నడవద్దు, మాక్సిమం ఫ్లాట్ అంతా ఉంది. అది రిజర్వ్ ప్రైస్ 32,23,000 అండి. వెస్ట్ ఫేసింగ్ వీధి సోల. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 13th అండి. తర్వాత చేబ్రోలో ఒక 265 గజాల G+1 హౌస్ అండి, 94 లక్షల రిజర్వ్ ప్రైస్. అది వచ్చేసరికి July లాస్ట్ వీక్ అండి ఆక్షన్. ఇది చాలా మంచి ప్రాపర్టీ, మన వాళ్ళు చూపిస్తారు. G+1 అండి, చేబ్రోలు మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది. తర్వాత మంగళగిరి రాజీవ్ నగర్లో అండి 241 గజాల సైట్ అండి, మంచి సైట్, కమర్షియల్గా ఉపయోగపడుతుంది. 241 గజాల సైట్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,80,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 22nd అండి. తర్వాత ప్రాపర్టీ అండి, గన్నవరం దగ్గర ఆత్కూరు విలేజ్ అండి, 321 గజం అండి. నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ 3 సైడ్లు రోడ్ వస్తుందండి. G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ అండి, చాలా మంచి ప్రాపర్టీ. కొంచెం ఒక 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. G+2 321 గజాల బిల్డింగ్ అండి, అన్ఫినిష్డ్ బిల్డింగ్ అండి. రిజర్వ్ ప్రైస్ 54,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 13th అండి. చాలా మంచి ప్రాపర్టీ, మిస్ అవ్వద్దు. తర్వాత శాంతి నగర్ అండి, అంటే ప్రకాష్ నగర్ దగ్గర శాంతి నగర్ అంటారు. G+1 150 గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి. G+1 అండి, 150 గజాలు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 54,36,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 15th అండి. ఇంతవరకు అంటే ఓపెన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అండి, విజయవాడ అండ్ సరౌండింగ్స్ చెప్పుకున్నాం. అండ్ 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా చెప్పుకున్నాం అండి. విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి, జూలై మంత్కి సంబంధించిన బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ చాలా మంచిగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ 20+ ఉన్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ 15+ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి. మిస్ అవ్వద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి యనమల కుదురు అండి. యనమల కుదురులో సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, నార్త్ ఫేసింగ్, 1230 SFT అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 33 గజాలండి. 1230 SFT, 33 గజాలు అన్డివైడెడ్ షేర్, నార్త్ ఫేసింగ్, సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 38,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 21st అండి. తర్వాత ప్రసాదంపాడులో ఇది కూడా సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 810 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 20 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 16 లక్షలు అండి, మంచి ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 21st అండి. తర్వాత పాయికాపురంలో థర్డ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 955 SFT అండి, 37 గజాలు అన్డివైడ్ ఇస్తున్నారు. రిజర్వ్ ప్రైస్ 15,30,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 21st అండి. తర్వాత పాయికాపురం దగ్గర రాజీవ్ నగర్లో అండి, సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్, ఇది 980 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 38 గజాలు. రిజర్వ్ ప్రైస్ 12,20,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 21st అండి. తర్వాత పోరంకి సాలిపేట రోడ్లో అండి, పోరంకిలో సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, 1110 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 47 గజాలు ఇస్తున్నారు. కాబట్టి సౌత్ ఫేసింగ్ అండి ఇది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 28,82,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 13th అండి. తర్వాత సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీ అండి, 2 BHK ఫ్లాట్, థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ అండి, 1020 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 36 గజాలు అండి. రిజర్వ్ ప్రైస్ 27,51,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 13th అండి. తర్వాత యనమల కుదురులోని ఇంకో 2 BHK ఫ్లాట్ అండి, ఇది సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 680 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 26 గజాలు. కొంచెం చిన్న 2 BHK కావాలనుకునే వాళ్ళ కోసం యనమల కుదురులో. రిజర్వ్ ప్రైస్ 15,24,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి July 13th అండి. తర్వాత ఉయ్యూరు దగ్గర గండిగుంట అంటారండి, ఉయ్యూరు 2 BHK ఫ్లాట్, థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ అండి,
1180 ఎస్ఎఫ్టీ, అన్డివైడ్ వచ్చేసరికి 48 గజాలు, 30,29,000 అండి రిజర్వ్ ప్రైస్. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13th అండి. తర్వాత యనమల కుదురులోని ఇంకొక 2 BHK ఫ్లాట్ అండి. ఇది కూడా సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 920 ఎస్ఎఫ్టీ, అన్డివైడ్ వచ్చేసరికి 20 గజాలు, బైక్ పార్కింగ్ ఉంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 16,63,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13th అండి. ఇందాక ఇది యనమల కుదురులో చెప్పిన ప్రాపర్టీస్ బాగున్నాయి అండి. తర్వాత రాయనపాడులో ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, 1650 ఎస్ఎఫ్టీ, అన్డివైడ్ వచ్చేసరికి 60 గజాలు అండి, రాయనపాడు. సో రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 43,68,000 అండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 16th అండి. తర్వాత సింగనగర్ ఇంద్రానాయక్ నగర్ అండి, 2 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది 1150 ఎస్ఎఫ్టీ, 36 గజాలు, అన్డివైడెడ్ షేర్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 31,05,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 14th అండి. తర్వాత నందమూరి నగర్ అండి, అంటే సింగనగర్ ఎక్కువనే అండి, సింగనగర్ యనమల కుదురు వైపు, సింగనగర్ నందమూరి నగర్, 5th ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి. 1262 ఎస్ఎఫ్టీ, ఫ్లాట్ చాలా బాగుంది. అన్డివైడ్ వచ్చేసరికి 43 గజాలు, ఏరియా కూడా బాగుంటుంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 39 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13th అండి. తర్వాత సింగనగర్ అండి, పైపుల్ రోడ్డుకి దగ్గరలో అంబాపురం కింద వస్తుంది. సెకండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 750 ఎస్ఎఫ్టీ, అన్డివైడ్ వచ్చేసరికి 22 గజాలు, 15,75,000 అండి రిజర్వ్ ప్రైస్. పైప్ రోడ్కి చాలా దగ్గర వస్తుంది. ఈ ప్రాపర్టీ కూడా బాగుంది. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 16th అండి. తర్వాత చిన్నకాగన్లు హాయిలాండ్ పక్కనే, హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 2 ఫ్లాట్లు వచ్చినాయండి, చాలా 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 బాగున్నాయి. హైవే ఫేసింగ్ అనుకోవచ్చు. సో చాలా మంది అడుగుతున్నారు విజయవాడ గుంటూరు హైవే ఫేసింగ్ ఏమైనా 2 BHK ఫ్లాట్లు కావాలని. ఇది చాలా మంచి ప్రాపర్టీ, హైలాండ్ పక్కనే అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, థర్డ్ ఫ్లోర్లో ఒకటి, 2 ఫ్లాట్లు ఉన్నాయండి. 2 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు, 1030 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ బాగా ఇస్తున్నారండి, 52 గజాలు ఇస్తున్నారు. రిజర్వ్ ప్రైస్ ఒక్కొక్కటి 40 lakhs అండి, ఒక్కొక్కటి 40 lakhs అండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్స్ అండి. అన్డివైడెడ్ షేర్ బాగుందండి, 52 గజాలు ఇస్తున్నారు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 14th అండి. తర్వాత కానూరులో 2 BHK ఫ్లాట్ అండి, థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 894 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ వచ్చేసరికి 44 గజాలు. ఈ రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 33,34,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ జూలై 13th అండి. తర్వాత గన్నవరంలో అండి 2 BHK ఫ్లాట్, సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, చాలా పెద్ద ఫ్లాట్, ఆల్మోస్ట్ 3 BHK ఉన్నట్టు ఉంటుందండి. 2 BHK ఫ్లాటే, కాకపోతే 1420 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ వచ్చేసరికి 54 గజాలు, రిజర్వ్ ప్రైస్ 39 లక్షలు. ఈఎండి లాస్ట్ డేట్ జూలై 14th అండి. ఎక్కువ 13th, 14th, 15th ఈ టైంలోనే ఎక్కువ 2 BHKలు ఈ టైంలోనే ఆక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. తర్వాత కానూరు దగ్గర సనత్ నగర్ అండి, 2 BHK ఫ్లాట్, సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 1300 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ వచ్చేసరికి 43 గజాలు, ఫ్లాట్ చాలా పెద్ద ఫ్లాట్ అండి, 1300 ఎస్ఎఫ్టీ, రిజర్వ్ ప్రైస్ 38 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 15th అండి. తర్వాత కేదారాశ్వరపేటలో ఒక ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, కేదారాశ్వరపేట, ఏరియా చాలా బాగుంటుంది. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 890 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ వచ్చేసరికి 31 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 33,23,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ 13 జూలై అండి. తర్వాత రామరపాడులో 2 BHK ఫ్లాట్ అండి, 5th ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 950 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ వచ్చేసరికి 20 గజాలు, రిజర్వ్ ప్రైస్ 24,61,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 13th అండి. ఇంతేనండి ఇవి 2 BHK 3 BHK ఫ్లాట్స్కి సంబంధించి. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 20 ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ మాత్రం ఈ మంత్ చాలా 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 బాగున్నాయండి. అవి మాత్రం మిస్ అవ్వద్దు. ప్రతి వీడియోలో చెప్తున్నాం, ఏమనుకోవద్దు. చాలామంది ఏంటంటే ఈఎండి లాస్ట్ రోజు వస్తున్నారండి. ఆ లాస్ట్ రోజు వస్తే మీకు ఏదన్నా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ టైం సరిపోవట్లేదు, మీరు ప్రాపర్టీని చూసుకుని తర్వాత ఈఎండి కట్టడానికి అట్లా. సో అందుకని ఒక 2 రోజుల ముందన్న ఉంటే మీరు అన్నీ క్లియర్గా డిస్కస్ చేయడానికి ఉంటుంది. సో మరి ఈఎండి లాస్ట్ డేట్ చెప్పామని మరీ లాస్ట్ డేట్ రాకుండా కొంచెం ముందు వచ్చి చూసుకునేలాగా ఉండనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలి అంటే మన డెరిమోస్ అసోసియేట్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.